హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు కొత్తగా ఏం కర్రీ కాదండి, చికెనే. ఈరోజు ఒక రకంగా చేశాను. ఎప్పుడు ప్రతిసారి మనం వెరైటీగా చేసుకొని తింటుంటాం కదా. ఈరోజు కూడా కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని మంచిగా ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకున్న తర్వాత మనం పేస్ట్ యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే గ్రేవీ కర్రీ చేస్తున్నాను అన్నట్టు నేను. కొబ్బరి గసాలను నూరి పక్కకు పెట్టేసుకున్నాను. మంచిగా ఈ చికెన్ మగ్గిన తర్వాత అవి వేసుకోవాలి. పేస్ట్ వేసుకొని ఆ తర్వాత ఉప్పు కారం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా నూనె తేలాలి. నూనె తేలిన తర్వాత మనము ఎంత కావాలో అంత మనము వాటర్ వేసుకొని మంచిగా మసిలిన తర్వాత దగ్గరికి ఎంత గ్రేవీ కావాలో అయిన తర్వాత బంద్ చేసుకున్నాం అనుకోండి, సూపర్ అయిన కర్రీ రెడీ అవుతుందండి. గరం మసాలా వేసుకొని బంద్ చేస్తే చూడండి. కొంతమంది ఫ్రై కావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా మనం మగ్గిస్తూ ఇలాగే బంద్ చేసుకోవచ్చు. కానీ గ్రేవీ కావాలనుకున్నాం కాబట్టి నేను వాటర్ వేసుకున్నాను. చూడండి, మనకి ఎంత కావాలో అంత గ్రేవీ అయిన తర్వాత గరం మసాలా వేసుకొని బంద్ చేసుకోవాలి. సూపర్ అయిన టేస్టీ చికెన్ కర్రీ ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.